ఈజ్ అర్జున్ ఫ్రమ్ ఏఆర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది దూకుడు. ఈ దూకుడు ఎందుకని నేను మ్యూజిక్ ఎందుకు పెట్టిందంటే పర్ఫెక్ట్ 155cc దీనికంటే స్పోర్ట్స్ బైక్ మించినది ఏం లేదు. అండ్ బెస్ట్ ఇన్ క్లాస్ అండ్ బెస్ట్ ఇన్ బడ్జెట్ అండ్ అన్ని ఫీచర్స్ తోటి అవైలబుల్ తోటి ఉన్న R15 వర్షన్ 3, యమహా R15 వర్షన్ 3 కంటే ముందు వర్షన్ 1 వర్షన్ 2 ఉన్నాయి. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వర్షన్ 3కి అడుగు పెట్టింది. ఇప్పుడు వర్షన్ 4ని లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఉన్నాయి. బట్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది యమహా R15 వర్షన్ 3 BS6 డ్యూయల్ ఛానల్ ABS. సో కంప్లీట్ దీని గురించి వాక్ అరౌండ్ ఎలా ఉందో చెక్ చేసి ఇప్పుడు చెప్తాం. R15 వర్షన్ 3లో కంప్లీట్ ఫేస్ చూసుకుంటే మీకు కంప్లీట్ ఇది LED హెడ్లైట్స్ తోటి అవైలబుల్ ఉన్నాయి. LED DRLs విత్ లో బీమ్ అండ్ హై బీమ్. సో లో బీమ్ బ్యాటరీ ఆన్ ఉన్నప్పుడు లో బీమ్ ఆన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ సెంటర్లో చూసుకుంటే ఇది కంప్లీట్ డూప్లికేట్. సో ఇది ఎందుకు ఇస్తారంటే కంప్లీట్ స్పోర్ట్స్ బైక్ ఇక్కడ ఎయిర్ ఇన్లెట్ అనేది ఇక్కడ నుంచి అవుతుంది. బట్ ఇది స్పోర్ట్స్ బైక్ కాబట్టి మరి దీనికి హెవీ ఎయిర్ అవసరం లేదు కాబట్టి కంప్లీట్ ఇది డూప్లికేట్. సో మీకు కావాసాకి నింజాలో చూసుకున్నా కానీ మీకు ఇక్కడ నుంచే ఎయిర్ ఇన్లెట్ అవుతుంది ఇంజన్లోకి. సో ఇది కంప్లీట్ డూప్లికేట్ ఉంది ఈ బైక్లో. ఫ్రంట్ టైర్ సైజ్ 100/80 17" ట్యూబ్లెస్ అలాయ్ వీల్స్ విత్ 282 mm ఆఫ్ డిస్క్ బ్రేక్ విత్ డ్యూయల్ ఛానల్ ABS, టెలిస్కోపిక్ ఫోక్ క్యాలిపర్ టైప్ డిస్క్ బ్రేక్. రేర్ టైర్ 140/70 ట్యూబ్లెస్ అలాయ్ వీల్స్ విత్ 220 mm ఆఫ్ డిస్క్ బ్రేక్, 2 piston క్యాలిపర్ టైప్ విత్ లింక్డ్ మోనోక్రాస్ సస్పెన్షన్. దీంట్లో అడ్జస్టబుల్ మోనోక్రాస్ సస్పెన్షన్ కాదు, లింక్డ్ మోనోక్రాస్ సస్పెన్షన్. సో లింక్డ్ మోనోక్రాస్ సస్పెన్షన్ ఇచ్చినప్పుడు హ్యాండ్లింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది లీనింగ్ కర్వ్స్లో. సో ఇది స్పోర్ట్స్ బైక్ కాబట్టి లీనింగ్ కర్వ్స్లో పర్ఫెక్ట్ కర్వ్ లీనింగ్ అనేది ఉండాలి కాబట్టి లింక్డ్ మోనోక్రాస్ సస్పెన్షన్ అనేది యూజ్ చేస్తున్నారు. సో అందుకని లింక్డ్ మోనోక్రాస్ సస్పెన్షన్ అనేది ఎక్కువ లీనింగ్ బైక్ అండ్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్లోనే యూజ్ చేస్తున్నారు. ఇంజన్ డీటెయిల్స్ సేమ్ యమహా MT-15 మాస్టర్ ఆఫ్ టార్క్లో ఉన్న సేమ్ ఇంజన్ దీంట్లో ఉన్నది. అండ్ MT-15లో కూడా సేమ్ ఇంజన్స్ ఉన్నాయి విత్ వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్. సో VVI టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ పాపప్ బార్ ఇస్తున్నాను, అది క్లిక్ చేయండి. దాంట్లో కంప్లీట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ ఫుల్ ఇన్ఫర్మేషన్లో మీరు చూసే కంప్లీట్ VVI టెక్నాలజీ అంటే ఏమిటిదో తెలుస్తుంది. సో MT-15 అండ్ యమహా R15 వర్షన్ 3లో సేమ్ ఇంజన్స్ ఉన్నాయి. సో సేమ్ ఇంజన్స్ ఏంటిదంటే బట్ టార్క్ ఒకటి దీంట్లో ఇంక్రీజ్ ఉంది. దీంట్లో ఇంజన్ డీటెయిల్స్ 155cc 18.37 హార్స్ పవర్ ఎట్ 10,000 RPM, 14.1 Nm ఆఫ్ టార్క్ ఎట్ 8,500 RPM, సింగిల్ సిలిండర్ సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్షాఫ్ట్ విత్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్, 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో దీంట్లో కూడా లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంది. సో స్పోర్ట్స్ బైక్ కాబట్టి లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంది. సో దీంట్లో కంప్రెషన్ రేషియో 11.6:1. సో 11.6:1 అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. దీంట్లో MT-15కి దీనికి టార్క్ అనేది ఎందుకు ఎక్కువ ఉందంటే దీనికి రేర్ చైన్ స్ప్రాకెట్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంది, అంటే హెవీ సైజ్ ఉంది, థిక్నెస్ అనేది ఎక్కువ ఉంది అండ్ ఇంక్రీజ్ సైజ్ కూడా ఎక్కువ ఉంది, హైట్ సైజ్. సో దాన్ని పెరిగినందుకు టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకని దీంట్లో టార్క్ అనేది మిడ్ రేంజ్లో అండ్ లో ఎండ్ మిడ్ రేంజ్ టాప్ రేంజ్లో కూడా పర్ఫెక్ట్ ఉండాలని చైన్ స్ప్రాకెట్ పెద్ద సైజ్ ఉంది. దీంట్లో ఇంకొక మెయిన్ ఏంటిదంటే ట్రాన్సిస్టర్ కంట్రోల్ ఇంజెక్షన్ సిస్టమ్. సో ట్రాన్సిస్టర్ కంట్రోల్ ఇంజెక్షన్ సిస్టమ్ అంటే మనకి స్పోర్ట్స్ బైక్ కాబట్టి లో ఎండ్ రేంజ్లోనే అంటే 3000 బిలో రేంజ్లో RPMలోనే మనకి టార్క్ అనేది ఎక్కువ ఉండాలి అండ్ పవర్ అనేది ఎక్కువ ఉండాలి. సో పవర్ ఎక్కువ ఉండాలంటే ట్రాన్సిస్టర్ కంట్రోల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఫ్యూయల్ ఇంజెక్టర్ అనేది చాలా పర్ఫెక్ట్గా కంట్రోలింగ్ అనేది ఫ్యూయల్ స్పార్క్ అనేది చాలా పర్ఫెక్ట్గా టైం టు టైం చేస్తుంది. సో యమహా R15లో కూడా సేమ్ MT-15లో ఉన్న సేమ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. కంప్లీట్ దీంట్లో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే ఓడోమీటర్, టాకోమీటర్ కంప్లీట్ డిజిటల్లో ఉన్నాయి విత్ గేర్ డిజిటల్లో ఉంది. ఫ్యూయల్ లెవెలర్ కూడా డిజిటల్లో ఉంది. ఇక్కడ చూసుకుంటే న్యూట్రల్, కూలెంట్, ఫారెన్హీట్ టెంపరేచర్ అండ్ ఇంజన్ ట్రబుల్ వార్నింగ్. రైట్ సైడ్లో చూసుకుంటే మీకు ABS ఆన్ ఆఫ్ అండ్ హై బీమ్ ఇండికేటర్. సో ఇక్కడ మీకు కంప్లీట్ చూసుకున్నా కానీ కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మీకు రీసెట్, సెలెక్ట్, ఇందులో ట్రిప్ 1 ట్రిప్ 2 ఉంటాయి. సో కంప్లీట్ దీంట్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. కంప్లీట్ ఇది బాగా వర్క్ అవుతుంది. కానీ దీంట్లో సేమ్ ఉన్నాయి ప్రతి ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన బైక్స్ యమహా బైక్స్ నుంచి సేమ్ కంప్లీట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఈ బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కంప్లీట్ తక్కువ ఉంటేనే మనకి లీనింగ్ యాక్షన్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేసుకొస్తుంది. ఎందుకంటే
మరీ గ్రౌండ్ క్లియరెన్స్ హై రేషియోలో ఉంటే కంప్లీట్ లీనింగ్ యాంగిల్ అనేది ఉండదు. సో లీనింగ్ యాంగిల్ బెటర్గా ఉండాలంటే 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలి. సీట్ హైట్ వచ్చేసరికి 815 mm గ్రౌండ్ క్లియరెన్స్. నా హైట్ వచ్చేసరికి 5.8 inches. సో 5.6 inches వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ దీని విడ్త్ వచ్చేసరికి 712 mm విడ్త్ ఉంది. సో విడ్త్ అనేది మనం సిటీ డ్రైవింగ్లో ఇక్కడ లీన్ చేయాలనుకున్నా కానీ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. దీంట్లో కవ్ వెయిట్ 142 kgs. సో MT-15కి దీనికి కంపేర్ చేస్తే 142 kgs, దీంట్లో 4 kgs ఎక్కువ ఉంది. MT-15 కంపేర్ చేస్తే 138 kgs ఆఫ్ MT-15 ఉంటే దీంట్లో 142 kgs ఉంది. సో 142 kgs ఎక్కువ ఎందుకు వచ్చిందంటే దీంట్లో 11 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది, 10 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ MT-15 ఉంది. సో 1 liter ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇక్కడ పెరిగింది. అండ్ డెల్టా ఫ్రేమ్, సో డెల్టా ఫ్రేమ్ ఉన్నందుకు కూడా వెయిట్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో స్పోర్ట్స్ బైక్కి వెయిట్ కొంచెం పర్ఫెక్ట్ మీడియం రేంజ్లో ఉంటేనే వెయిట్ అనేది పర్ఫెక్ట్గా లీనింగ్ యాక్షన్ అనేది స్పోర్ట్స్ బైక్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు డ్రైవింగ్ తెలుసుకొని మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఈ బైక్ సిటీ డ్రైవింగ్లో గురించి మాట్లాడుకుందాం. సిటీ డ్రైవింగ్లో ఫస్ట్ లీనింగ్ పొజిషన్. సో లీనింగ్ పొజిషన్ ఎలా ఉందంటే ఇది స్పోర్ట్స్ బైక్ కాబట్టి మరీ లోగా లీనింగ్ యాక్షన్ చేయాలి. ఇంకొకటి లీనింగ్ యాక్షన్ చేస్తేనే చాలా కంట్రోలింగ్ చేయొస్తుంది. సో ఇది మనకి స్పోర్ట్స్ బైక్ కాబట్టి కంట్రోలింగ్ పర్ఫెక్ట్ ఉండాలంటే, హ్యాండ్లింగ్ పర్ఫెక్ట్ ఉండాలంటే లీనింగ్ యాక్షన్ ఎక్కువ జరుగుతుంది. గేర్ రెస్పాన్స్ అనేది కూడా మనకి చాలా బెటర్గా జరుగుతుంది. క్విక్ రెస్పాన్స్ అనేది ఉంది దీంట్లో. సో నాచి సౌండ్ అనేది కూడా తెలుస్తుంది. సో దీంట్లో ఎలా ఉందంటే గేర్ అప్ చేసినప్పుడు మనకి రైడింగ్ ఫీల్ అనేది థ్రాటిల్ ఇవ్వగానే ఇంజన్ నాయిస్ అనేది మనకి ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా బెటర్గా ఉంటుంది. బైక్ డ్రైవింగ్ చేయాలంటే స్పోర్ట్స్ బైక్ అనేది మైలేజ్ పరంగా కావాలంటే, బెటర్ ఇన్బిల్ట్ అంటే మిడ్ రేంజ్ సీసీలో కావాలంటే ఈ బైక్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. దీంట్లో ఇంజన్ రెస్పాన్స్ గురించి మాట్లాడుకున్నా కానీ చాలామంది, ఎందుకంటే దీంట్లో VVI టెక్నాలజీ ఉంది. సో VVI టెక్నాలజీ అంటే నార్మల్ లో ఎండ్ టు టాప్ ఎండ్ రేంజ్ వరకు చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఎక్కడ ల్యాగ్ అనేది లేదు. మనం నార్మల్ థ్రాటిల్ ఇచ్చినా కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో ఈ బైక్ SOHC అనేది అందుకే ఉంది దీంట్లో. సో ఈ బైక్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బెటర్గా ఉంది. సస్పెన్షన్ కూడా మనకి ఎట్లాంటి డోకా లేదా సస్పెన్షన్ ఎలా చూసుకున్నా చాలా పర్ఫెక్ట్గా ఉంది. సస్పెన్షన్ రైడింగ్ క్వాలిటీ తక్కువ కానీ హ్యాండింగ్ క్వాలిటీ. క్లచ్ వెట్ మల్టీ డిస్క్ క్లచ్ ఇస్తున్నారు. సో దీంట్లో స్లిప్పర్ క్లచ్ ఇవ్వలేదు. సో స్పోర్ట్స్ బైక్ ఇట్లాంటివి యూజ్ చేయాలి. సో స్లిప్పర్ క్లచ్ అనేది జస్ట్ రోడ్ స్టార్కి మాత్రమే యూజ్ చేయాలి, రోడ్ స్టార్ టూరర్కి మాత్రమే యూజ్ చేయాలి. సో ఇట్లాంటి స్పోర్ట్స్ బైక్ మాత్రం వెట్ మల్టీ డిస్క్ క్లచ్ యూజ్ చేయాలి. సో ఇలాంటివి మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో ఈ బైక్ మాత్రం చాలా పర్ఫెక్ట్ అని చెప్తున్నాను. సిటీ డ్రైవ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో ఈ బైక్ యూటర్న్ చేయాలంటే మీకు ఇక్కడ రైట్ హ్యాండ్ అనేది ఫ్యూయల్ ట్యాంక్ ఆపుతుంది. సో కంప్లీట్గా యూటర్న్ చేయాలంటే ప్రతి కష్టమే చేయాలి. యాక్సిలేషన్ కూడా ఇవన్నీ రావట్లేదు. సో సిటీ డ్రైవింగ్లో చూసుకుంటే మీకు కంప్లీట్ కాలనీలలో డ్రైవింగ్ చేసినా కానీ హ్యాండిల్ పెయిన్ అనేది వస్తుంది. అంటే మన హ్యాండ్కి పెయిన్ వస్తుంది. ఎందుకంటే రిస్ట్ అనేది ఎక్కువ లోడ్ అని కనిపిస్తుంది కదా రెడ్ది. సో నా హ్యాండ్ అయితే రెడ్గా అయిపోయింది. సో అలా ఎందుకు అవుతుందంటే మన బాడీ వెయిట్ మొత్తం కంప్లీట్ రిస్ట్ మీద పడుతుంది. సో రిస్ట్ మీద పడినప్పుడు కొంచెం హ్యాండ్ పెయిన్ వస్తుంది. సో సిటీ డ్రైవింగ్లో నడపాలంటే మామూలుగా అది బండితోటి గ్లౌజెస్ వేసుకుంటేనే మనకి పెయిన్ అనేది కొంచెం తగ్గుతుంది. మరీ తగ్గదు, ఫుల్ లైట్గా తగ్గుతుంది. ఇంకోటి ఏంటిదంటే రేర్ విజిబిలిటీ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి. బట్ మరీ అంత విజిబుల్గా లేదు. ఎందుకంటే జస్ట్ సగం మన చేయి వస్తుంది అని సగం ఇంకా వేరే ఆపోజిట్ రోడ్ కనిపిస్తుంది. సో ఆపోజిట్ రోడ్ కనిపిస్తుంది మనకేం అవసరం, మన బ్యాక్ సైడ్ ఏ వెహికల్స్ వస్తున్నాయో దాన్ని కంట్రోల్ చేయాలంటే ఇవే కదా మెయిన్. సో ఇప్పుడు ఆన్ హైవేస్ మాట్లాడుకుంటే ఇప్పుడు R15 అనేది జస్ట్ ఫర్ సిటీ డ్రైవింగ్ అండ్ నార్మల్ స్పోర్ట్స్ డ్రైవింగ్. సో నార్మల్ ట్రాక్లో నడపాలంటేనే ఈ బైక్ సూటబుల్ అవుతుంది. అండ్ హైవేలో మరీ రేర్గా వెళ్ళాలనుకుంటే
హైవే డ్రైవింగ్ రేర్గా చేయాలనుకుంటే చాలా పర్ఫెక్ట్గానే ఉంటుంది. బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది హైవే డ్రైవింగ్లో వెళ్తుంటే. కనీసం 50 కిలోమీటర్స్కి బ్రేక్ తీసుకుంటే కానీ మనకి బ్యాక్ పెయిన్ అనేది రాదు. 50 కిలోమీటర్స్ దాటి మరీ ఎక్కువ చేయాలంటే మనకి బ్యాక్ పెయిన్ అనేది తొందరగా వస్తుంది. సో బ్యాక్ పెయిన్ రావద్దు అనుకుంటే మనకి 50 స్పీడ్కి 50 కిలోమీటర్స్కి మనకి బ్రేక్ తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనం ఈ యమహా ఇది మనకి లిక్విడ్ కూల్డ్ ఇంజన్ 155cc కాబట్టి బోర్ స్ట్రోక్ అనేది ఎక్కువ ఉంది. సో బోర్ స్ట్రోక్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా బెటర్గా కంప్రెషన్ రేషియో అవుతుంది. అండ్ మనం థ్రాటిల్ ఇవ్వగానే టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. చూడొచ్చు మీరు నార్మల్గా థ్రాటిల్ ఇచ్చిన కానీ పర్ఫెక్ట్గా మూమెంట్ ఉంది. 5th గేర్లో 30 స్పీడ్ క్రూజ్ చేస్తున్నప్పుడు. సో మనకి 3000 RPM ఉంది. VVA టెక్నాలజీ ఉంది. సో VVA టెక్నాలజీ 7400 ఉంది. సో 7400 మనకి VVA టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే పాపప్ కార్డ్ ఇచ్చాను, అది చూడండి మీకు. సో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా VVA టెక్నాలజీ వీడియో లింక్ ఇస్తాను, దాంట్లో చూడండి. సో నార్మల్గా హైవే డ్రైవింగ్లో మాత్రం మనకి ఎక్కువ బ్రేక్ అనేది ఎక్కువ తీసుకోవాలి. సో ఇది ఓన్లీ ఫర్ సిటీ డ్రైవింగ్ అండ్ జస్ట్ స్పోర్ట్స్ ట్రాక్ రేసింగ్ పరంగా యూజ్ అవుతుంది. సో హైవే డ్రైవింగ్ వెళ్ళాలంటే మాత్రం హ్యాండ్లింగ్ క్వాలిటీ బాగుంటుంది, లీనింగ్ యాక్షన్ చాలా బాగుంటుంది. ఒకవేళ హైవేలో సడన్ పాత్ హోల్స్ వచ్చినా కానీ సడన్ స్టిఫ్ సస్పెన్షన్ ఉంటుంది. సో మనకి లీనింగ్ యాక్షన్ వచ్చిన సడన్ కర్వ్స్ వచ్చినా కానీ బెస్ట్ మనకి బైక్ అనేది లీనింగ్ యాక్షన్ తీసుకుంటుంది. సో ఈ బైక్లో మాత్రం రైడింగ్ పొజిషన్ అనేది కొంచెం డౌన్ చేయాలి. సో స్పోర్ట్స్ బైక్ అంటేనే లీనింగ్ యాక్షన్ అనేది డౌన్ ఉంటుంది. సో లీనింగ్ యాక్షన్ డౌన్ ఉంటేనే నార్మల్గా మనం బైక్ లీన్ చేయడానికి పర్ఫెక్ట్ ఉంటుంది. మనకి విండ్ నాయిస్ గురించి మాట్లాడితే, సో విండ్ నాయిస్ అనేది కరెక్ట్ మనకి హెల్మెట్ పెట్టుకుంటే మనకి ఇట్లా వెళ్ళిపోతుంది, మన హెల్మెట్ వెళ్ళిపోతుంది. సో అది కూడా మనకి ఎక్కువ విండ్ నాయిస్ అనేది మన ఫేస్కి ఎక్కువ తగలదు. సో ఎట్లా చూసుకున్నా కానీ హైవే డ్రైవింగ్లో ఎప్పుడు హైవే డ్రైవింగ్ చేయవద్దు. సో ఎప్పుడు హైవే డ్రైవింగ్ చేసినామంటే మనకు ఉన్నది గతి. సో గేర్ షిఫ్టింగ్ కూడా చాలా రెస్పాన్సివ్ ఉంది. గేర్ షిఫ్టింగ్ చాలా బాగుంది. థర్డ్ గేర్లోనే ఈ బైక్ లీనింగ్ యాక్షన్ తోటి చాలా పర్ఫెక్ట్ ఉంది. చూసారు కదా, మనం హెవీ స్పీడ్ మనం క్రూజ్ చేసినా కానీ విండ్ అనేది మన ఐస్కి తగ్గట్లేదు. సో ఐస్కి తగలనప్పుడు మనకి ఐస్ నుంచి వాటర్ అనేది రాదు. సో దీంట్లో హైవే డ్రైవింగ్ నార్మల్గా చేయాలి. సో హెవీ స్పీడ్గా వెళ్తే మనకి కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది. కొంచెం రెస్ట్ తీసుకుంటే హైవే డ్రైవింగ్ చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. సో టార్క్ ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. హార్స్ పవర్ కూడా మనకి 18.1 హార్స్ పవర్ ఉంది కాబట్టి చాలా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేయొచ్చు సిటీ డ్రైవింగ్లో కానీ హైవే డ్రైవింగ్లో కానీ. సో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా డ్యూయల్ క్యాలిపర్స్ ఇస్తున్నారు. సో డ్యూయల్ క్యాలిపర్ పిస్టన్స్ ఇస్తున్నారు కాబట్టి దాంట్లో బ్రేక్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది. ఎందుకంటే స్పోర్ట్స్ బైక్లో 2 క్యాలిపర్ పిస్టన్స్ ఇస్తే బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. సో ఈ బైక్ పరంగా హైవేలో మాట్లాడుకుంటే కొంచెం నేను బాగుందని అంటాను. కాకపోతే బ్యాక్ పెయిన్ని మనం కంట్రోల్ చేసే ఈ బైక్ హైవే డ్రైవింగ్లో కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. హైవే డ్రైవింగ్లో హెవీ స్పీడ్ పోయినప్పుడు, హెవీ క్రూజ్ చేసినట్టే లైక్ 60-70 క్రూజ్ చేసినప్పుడు బైక్ అనేది వన్ సైడ్ ఫుల్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి హ్యాండిల్లో కూడా కొంచెం వైబ్రేషన్ అనేది తెలుస్తుంది. అది ఎందుకు తెలుస్తుందో అర్థమైతే కంప్లీట్ కొత్త బైక్ నుంచా లేదంటే ఇప్పుడు మా ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చిన ఆ బైక్ నుంచా నాకు అర్థమవట్లేదు. కంప్లీట్ ఈ బైక్లో మాత్రం వైబ్రేషన్ వస్తుంది. వన్ సైడ్ పుల్లింగ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ బైక్లో అవుతుంది. మన సైడ్ నుంచి ఏదైనా వెహికల్ అంటే హెవీ స్పీడ్లో కార్ పోయినా కానీ లారీ వెళ్ళినా కానీ బైక్ అనేది ఇంకా ఎక్కువ లేన్ చేంజింగ్ అనేది జరుగుతుంది. మైలేజ్ గురించి మాట్లాడుకుంటే హైవే డ్రైవింగ్లో దీంట్లో 45 km/L వస్తుంది ఓనర్ రిపోర్టెడ్ ప్రకారం. ఈ బైక్ ఓనర్ రిపోర్టెడ్ ప్రకారం సిటీ డ్రైవింగ్లో 40 km 38-40 km/L వస్తుంది సిటీ డ్రైవింగ్లో. సో బైక్ ఇప్పుడు ఆఫ్ రోడింగ్లో చెక్ చేస్తున్నాం. సో ఆఫ్ రోడింగ్ ఎట్లుందంటే సస్పెన్షన్ అనేది చాలా స్టిఫ్ ఉంది. సో సస్పెన్షన్ స్టిఫ్ ఉంటేనే మరి లీనింగ్ యాక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి సస్పెన్షన్ రైడ్ క్వాలిటీ అనేది లో ఉంది. హ్యాండ్లింగ్ క్వాలిటీ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంది. సో ఈ 1,80,000 పెట్టాలంటే మనకి ఒక
ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు. అంటే ఒక రైడింగ్ క్వాలిటీ ఉంటే హ్యాండ్లింగ్ ఉండదు, హ్యాండ్లింగ్ ఉండాలనుకుంటే రైడింగ్ క్వాలిటీ ఉండదు. హ్యాండ్లింగ్ క్వాలిటీ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంది, రైడింగ్ క్వాలిటీ అనేది తక్కువ ఉంది. సో రైడింగ్ క్వాలిటీ కొద్దిగా ఈ బైక్లో అసలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఎంతనైనా బైక్ డ్రైవింగ్ చేసినప్పుడు మనం రైడ్ క్వాలిటీ అనేది చెక్ చేసుకోవాలి. సో సస్పెన్షన్ అనేది కొంచెం స్టిఫ్గానే ఉంది, కొంచెం మరీ ఎక్కువ స్టిఫ్గా లేదు, నార్మల్ స్టిఫ్గా ఉంది. సో నార్మల్ స్టిఫ్ ఉన్నప్పుడు మనకి బైక్ అనేది దీంట్లో ఎత్తేస్తుంది. సో MT-15కి దీనికి కంపేర్ చేస్తే MT-15లో కొంచెం రైడ్ క్వాలిటీ బాగుంటుంది, హ్యాండ్లింగ్ క్వాలిటీ బాగుంటుంది. సో దీంట్లో హ్యాండ్లింగ్ క్వాలిటీ అనేది మరి స్పోర్ట్స్ బైక్ కాబట్టి లీనింగ్ యాక్షన్ ఎక్కువ చేయాలి కాబట్టి హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంటుంది. సో దీంట్లో ఆఫ్ రోడింగ్లో చూసుకునే మనకి ఈ వైబ్రేషన్స్ అనేది ఎక్కువ తెలుస్తున్నాయి. ఇంజన్ మరీ ఎక్కువ స్పీడ్ వెళ్ళాం కాబట్టి ఒక మ్యాక్సిమం థర్డ్ గేర్, ఫోర్త్ గేర్. సో థర్డ్ గేర్, ఫోర్త్ గేర్లో మనకి ఎక్కువ వైబ్రేషన్స్ లేవు. ఇంజన్ రిఫైన్మెంట్ అనేది చాలా బాగుంది. సో ఇక్కడ చూసుకున్నా కానీ మీకు చాలా పర్ఫెక్ట్గా ఉంది. చూడవచ్చు మీరు, మనకి వైబ్రేషన్స్ అనేవి ఇక్కడ డోమ్కి తెలుస్తుంది, హెడ్కి, అండ్ మనకి హ్యాండిల్ కూడా చూడవచ్చు వైబ్రేషన్స్ అనేవి అవుతున్నాయి. అవి రాక్స్ ఉంటే ఏవైనా హ్యాండిల్ అనేది జరగాల్సిందే. టెలిస్కోపిక్ సస్పెన్షన్ కాబట్టి ఫ్రెండ్ అంత చాలా బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇది రైడ్ క్వాలిటీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఫైనల్ మై ఒపీనియన్ ఆన్ దిస్ బైక్ యమహా R15 వర్షన్ 3. ఈ బైక్ తీసుకోండి, కొనేసేయండి. ఎందుకంటే దీని కాంపిటీటర్స్లో బజాజ్ పల్సర్ RS 200 అండ్ KTM RC 200. సో KTM RC 200 కాకుండా KTM RC 125 ఉంది. కానీ ఇవి మరీ ఎక్కువ మెయింటెనెన్స్ కాస్ట్ అవుతాయి అండ్ హెవీ కాస్ట్ ఉంటాయి బైక్ కొనాలనుకున్నా కానీ. సో ఇది మినిమం బడ్జెట్లో ఉంది, 155cc. 155cc ఉంది, బెస్ట్ టార్క్ ఉంది అండ్ బెస్ట్ హార్స్ పవర్ ఉంది, బెస్ట్ లీనింగ్ కర్వ్ ఉంది. ఇట్లా ఎట్లా చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ సరిపోతుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 1,80,000 to 1,85,000 ఉంది. 4 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ బైక్ తీసుకోండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. అండ్ ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కానీ కింద కామెంట్లో ఉన్న క్వశ్చన్స్ అడగొచ్చు. అండ్ నా Instagram ఐడిని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.